హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, నన్ను చంపేస్తారు, నాకు సెక్యూరిటీ కావాలంటున్న వైఎస్ జగన్. ఎస్, ఇది ప్రస్తుతం ఇది వీడియో అండ్ నిన్నటి నుండి ఈ ఇష్యూ అనేది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. ఎందుకంటే మొన్ననే చూసాం మనం, వైఎస్ జగన్ గారు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది ఇంకా బెంచ్ వర్క్ అయితే రాలేదు. అది ఎప్పుడు దాని మీద ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారో తెలియదు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాకు సెక్యూరిటీని తొలగించారు. ఏదైతే గతంలో ఉన్న సెక్యూరిటీని మొత్తం కంప్లీట్గా తొలగించేసి కేవలం 59 మందిని మాత్రమే ప్రస్తుతం కేటాయిస్తున్నారు. అండ్ గతంలో ఏదైతే నాకు జూన్ 3 వరకు సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ నాకు మళ్ళీ ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ అనేది వేయడం జరిగింది. అండ్ జగన్ గారు ప్రస్తుతం నాకు ప్రాణ భయం ఉంది, ప్రాణ హాని ఉంది, ఆ కూటమి ప్రభుత్వం నన్ను ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి ఆయన పిటిషన్ అనేది వేయడం జరిగింది. సో నాకు తెలిసి జగన్ గారిని ఎవరు టచ్ చేయలేరు. నిజంగా ఆయన్ని చంపాలి అని ఎవరు ఆలోచించరు. అలా ఆలోచన కూడా వచ్చినా అంత ధైర్యం చేయరు. నిజంగా జగన్ని టచ్ చేసే మగాడు నాకు తెలిసి ఇంతవరకు ఎవరు పుట్టలేదు. అది అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్, మనందరికి తెలిసిందే. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి ఈ అంశం ఇప్పుడు ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. అసలు జగన్ గారు అసలు ఈ అంశం మీద ఎందుకు అంత పట్టుబడుతున్నారు, ఎందుకు నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారంటే ఇది ఇది మెయిన్ ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో కోడికత్తి దాడి జరిగింది, తర్వాత గులకరాయి దాడి జరిగింది. అండ్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో నాకు కోడి కత్తితోటి దాడి చేశారు. అండ్ దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాపై రాళ్ళ దాడి చేశారు విజయవాడలో. సో నన్ను చంపాలని చూస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం నుండి నాకు నిజంగా ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. గతంలో 2 అటాక్స్ నా మీద జరిగాయి, భవిష్యత్తులో కూడా జరగవచ్చు, వాటి నుండి నాకు రక్షణ అనేది ఉండాలి అని చెప్పేసి ప్రస్తుతం ఆయన అభిప్రాయపడుతున్నారు. జూన్ 3 నాటి భద్రత అనేది ఇవ్వాలి. గతంలో మనం చూసాం, కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జగన్ గారికి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు అని చెప్పేసి అప్పట్లో ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అయింది. జగన్ గారికి ఆల్మోస్ట్ 900 మెంబర్స్ సెక్యూరిటీగా ఉండేవారంట. మొన్నే న్యూస్ అనేది బయటకు వచ్చారు. 900 మెంబర్స్ తోటి ఆయన సెక్యూరిటీ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 4 రకాలుగా అందులో కేటగిరీస్, స్పెషల్ ఫోర్స్ అని చెప్పేసి, ఆర్మడ్ ఫోర్స్ అని చెప్పేసి, ఇలా రకరకాల కంపెనీస్ అనేవి ఆయనకి సెక్యూరిటీగా ఉండేవారు, ఆయన కుటుంబానికి. సో అది సీఎం హోదాలో గతంలో ఆయన కొన్ని షరతులు అనేది, కొన్ని లిమిటేషన్స్ అనేవి కొన్ని క్రాస్ చేసి కొన్ని సెక్యూరిటీస్ని కొంచెం పెంచుకోగలిగారు. ఆయనకున్న పవర్స్ తోటి ఆ సెక్యూరిటీస్ని పెంచుకోగలిగారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా లేనటువంటి, ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా లేనటువంటి సెక్యూరిటీని గత 5 ఏళ్లలో జగన్ గారు పొందారు. చాలా హై సెక్యూరిటీలో ఉండేవారు. ఈవెన్ ఆయన ఏదన్నా ఒక పర్యటనకు వెళ్తే మనం అందరూ చూసాం, పరదాలు మొత్తం కట్టేసేవారు. ఆయన వెళ్తున్న దారి మొత్తం పరదాలతోటి నిండిపోయేది. సో పరదాలు కట్టేసి ఆయన పర్యటన అనేది చేసేవారు. అలాగే వచ్చేసి మధ్యలో ఏదైనా చెట్టు అడ్డం వస్తే ఆ చెట్లను కూడా కొట్టేసేవాళ్ళు. ఇంక్లూడింగ్ ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్ ఒకసారి అడ్డం వచ్చిందని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్ పోల్ని కూడా ఒకసారి తీసేయడం జరిగింది. సో అంత సెక్యూరిటీ అనేది గతంలో వైఎస్ జగన్ గారికి ఉండేది, అది సీఎంగా. బట్ ప్రస్తుతం వచ్చేసి ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే. కాబట్టి ఆయనకి ప్రస్తుతం వచ్చేసి ప్రస్తుత గవర్నమెంట్ ఎలాంటి భద్రతని ఇవ్వాలో అలాంటి భద్రత అనేది ఇస్తుంది. ప్రస్తుతం వచ్చేసి ఆయన జెడ్+ కేటగిరీ భద్రత అనేది ఇస్తుంది. సో జగన్ గారు ఏం భావిస్తున్నారు, జెడ్+ ఉన్నా సరే నాకు సరిపోదు, గతంలో ఏదైతే నాకు 900 మంది నాకు సెక్యూరిటీగా ఉన్నారో, గతంలో ఏదైతే ఫెసిలిటీస్ ఉండేవో అవన్నీ ఇప్పుడు నాకు కావాలని చెప్పేసి ఇప్పుడు జగన్ గారు పిటిషన్ వేశారు. అసలు ఆయన వేసిన పిటిషన్లో ఏమేమి కావాలని చెప్పారు హైకోర్టుకి, ఓసారి మనం ఇది చూద్దాం. ఇది వచ్చేసి
ఇందులో మెయిన్ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. should be carried out by trained security personnel by visual means with the help of technical equipment and sniffer dogs depending upon the availability. ఈవెన్ ఈ కుక్కలు ఉంటాయి కదా, పోలీస్ వాళ్ళ కుక్కలు కూడా కాపలాగా ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. అండ్ అలాగే వచ్చి Z+ కేటగిరీ ఉండాలని చెప్పేసి. దాని తర్వాత ఈ కింద ఆల్మోస్ట్ ఆయన కొన్ని పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారు. 1 2 3 4 5 6 7 8 పాయింట్స్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ 8 పాయింట్లు అనేది ఆయన ప్రస్తుతం మెన్షన్ చేశారు. ఈ 8 పాయింట్స్లో నాకు సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసి. అందులో ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే 2+8 10 ఆర్మర్డ్ స్టాటిక్ గార్డ్ అట్ రెసిడెన్స్. అంటే జగన్ గారి ఇంటి దగ్గర 10 మంది ఆర్మ్డ్, అంటే ఎవరైతే ఈ ఎక్విప్మెంట్స్ హోల్డింగ్ కేటగిరీ ఉంటారో వాళ్ళు ఇంటి దగ్గర కాపలాగా 10 మంది ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అండ్ 2 PSOs అట్ ది టైమ్ అరౌండ్ ది క్లాక్. అంటే 6 మంది, మొత్తం 2 షిఫ్ట్లు, 3 అంటే 6 మంది. సో 6 మంది ఈ అరౌండ్ ది క్లాక్ ఇన్ ద సెన్స్ 24 hours చుట్టూ మా PSOs ఉండాలి, 6 మంది PSOs ఉండాలని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ 1+3 = 4, 1+3 4, 2 escort అరౌండ్ ది క్లాక్. 4+4 × 3 = 24 ఎస్కార్ట్ అని 24 ఎస్కార్ట్స్ అనేది నాకు అరౌండ్ ది క్లాక్ అంటే 24 hours ఉండాలి, ప్లస్ సరౌండింగ్స్లో కూడా వాళ్ళు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి 24 ఎస్కార్ట్లు అనేది ఆయన అడగడం జరిగింది. 2 వాచర్స్ ఇన్ 2 shifts అండ్ 1 at night. అంటే మొత్తం 5 మంది వాచర్స్ ఎవరైతే ఈ అంటే మొత్తం ఈ డేగ కన్నులతోటి అబ్జర్వ్ చేస్తుంటారో అలాంటి కేటగిరీ ఉన్న వాళ్ళు 5 మంది కావాలి. వాళ్ళు కూడా 24/7 అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఇంటి కాంపౌండ్ దగ్గర హైట్లో వాళ్ళు ఉంటారు. హైట్లో వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎక్కడి నుండి ఎక్కడ ఏమన్నా థ్రెడ్స్ వస్తున్నాయా అని చెప్పేసి. సో అలాంటి వాచర్స్ కావాలి నాకు. అలాంటి వాళ్ళు 5 మంది కావాలి. 2 అంటే 4 డే టైంలో పనిచేయాలి, 1 నైట్ టైంలో పనిచేయాలని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది. 1 ఇన్స్పెక్టర్ ఇన్ చార్జ్, అంటే వీళ్ళందరికి సంబంధించి కమాండ్ చేయడానికి ఒక ఇన్స్పెక్టర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఫ్రిస్కర్స్ స్క్రీనర్స్ ఇన్ 3 shifts. సో స్క్రీనర్స్ ఇది కూడా అంతే. జస్ట్ ఇప్పుడు జనరల్ ఎవరన్నా లోపలికి వెళ్ళాలన్నా లేకపోతే బయటికి వెళ్ళాలన్నా, అంటే ఏదన్నా ఒక అన్నోన్ పర్సన్ అనేది అక్కడికి వస్తే వాళ్ళని స్కాన్ చేసే లోపలికి పంపిస్తారు. సో అలాంటి స్కాన్ చేసేవాళ్ళు, అలాంటి భద్రత వలయం అనేది ఉండాలి. వాళ్ళు కూడా నాకు 6 మందిని కేటాయించండి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రైన్ డ్రైవర్స్. జగన్ గారి వెహికల్స్ సంబంధించి మొత్తం 6 మంది నాకు అందుబాటులో ఉండాలి, 6 మందిని కేటాయించాలి. మొత్తం టోటల్ వచ్చేసి 58 మందిని నాకు ప్రస్తుతం మీరు కేటాయించాలి. అలా కేటాయిస్తే ఖచ్చితంగా నాకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ నుండి నాకు కొంత రక్షణ కలుగుతుంది అని చెప్పేసి ఆయన పిటిషన్ వేయడం జరిగింది. సో Z+ కేటగిరీ అనేది ఇవ్వాలి, దాంతోపాటు ఇన్ని ఫెసిలిటీస్ కూడా నాకు కలిగిస్తే ఖచ్చితంగా నాకు భద్రత అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతం వైఎస్ జగన్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి చూడాలి హైకోర్టు దీని మీద ఎలా స్పందిస్తుందో. ప్రస్తుతానికైతే గతంలో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అదే ఇంతవరకు ఏ విషయం డిసైడ్ అవ్వలేదు. ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి ఏదైతే పిటిషన్ వేశారో అదే ఇంతవరకు డిసైడ్ చేయలేదు. సో అలాంటిది ప్రస్తుతం వచ్చేసి నాకు సెక్యూరిటీ పెంచండి, గతంలో ఏదైతే జూన్ 3 వరకు ఉందో ఆ 900 మంది సెక్యూరిటీ మళ్ళీ మీరు ఇవ్వాలి అని చెప్పేసి, అది కూటమి గవర్నమెంట్ మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతానికైతే ఆయన పిటిషన్ వేశారు. మరి చూడాలి దీని మీద హైకోర్టు ఎలా స్పందిస్తుందో. అండ్ కూటమి గవర్నమెంట్ అయితే స్పష్టంగా చెప్పింది, ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత అనేది మేము ఇవ్వలేము, మాజీ ముఖ్యమంత్రికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది, అలాంటి భద్రత మేము ఇస్తున్నాము. ప్రస్తుతం మేము వచ్చేసి Z+ కేటగిరీ భద్రత అనేది మేము ఇస్తున్నాము. బట్ ఇస్తున్నా సరే
ఎందుకు ఆయన మళ్ళీ గతంలో ఉండే భద్రతే కావాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట. సో చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో హైకోర్టు. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.